ఉంటే ఎట్లా ఉంటాయని మనం ఇంకోసారి మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మాట్లాడుకుందాం. ఈలోపు డీటెయిల్స్ చూద్దాం. సెలబ్రిటీలకు అరెస్టు భయం వెంటాడుతున్న బెట్టింగ్ భూతం. ఇప్పటికే సిట్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పిండు. బెట్టింగ్ యాప్లు నమ్మి బెట్టింగ్ యాప్లో వాటిలో వచ్చినటువంటి సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ప్రకటనల్లో వచ్చినటువంటి సెలబ్రిటీల యాడ్లు నమ్మి లక్షలాది మంది వేలాది మంది లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్లలో పెట్టి మోసపోయినారు, డబ్బులన్నీ కోల్పోయినారు, అప్పుల పాలైనరు, చివరికి ప్రాణాలు కూడా తీసుకున్నారు, ఆత్మహత్యల పాలైనరు. ఆ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం పోలీసులు బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసు పెట్టి దాంట్లో మెల్లమెల్లగా ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు సిట్ కూడా వేయబోతూ ఉన్నారు. కొంత బెట్టింగ్ యాప్ల మీద సీరియస్గా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అయితే అడుగు ముందుకు వేస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే ఎవరెవరైతే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే విజయ్ దేవరకొండ ఉన్నాడు, ప్రకాష్ రాజ్ ఉన్నాడు, రానా దగ్గుబాటి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా గతంలో పలు షోలలో పలు యాడ్లలో ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళతో పాటే క్రికెటర్లు కూడా ఉన్నారు చాలామంది. ఇప్పుడు ప్రధానంగా టీమిండియాలో ఆడుతున్న క్రికెటర్లు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినారు. మరి ఎవరెవరి మీద అయితే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కేసు నమోదైందో వాళ్ళందరూ కూడా ఒక టెన్షన్ పట్టుకుంది. ఏందయ్యా అంటే ఎప్పుడు విచారణకు పిలిచేది తెలియదు, ఎప్పుడు కోర్టు పిలిచేది తెలియదు, ఎప్పుడు సిట్టు పిలిచేది తెలియదు, ఎప్పుడు ఈడీ పిలిచేది తెలియదు, ఎప్పుడు పోలీసులు పిలిచేది తెలియదు, ఎప్పుడు కోర్టు పిలిచేది తెలియదు, ఎప్పుడు ఏ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాల్సి వస్తుందో. ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ ద్వారా బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసిన వాళ్ళందరికీ ఆ లావాదేవీలు అన్నీ కూడా ఏ రకంగా జరిగినాయి అనేది ఎలాంటి సమాచారం కానీ ఎలాంటి వివరాలు కానీ ఎక్కడ బయట పెట్టలేదు. మరి అది హవాలా డబ్బా, మనీ లాండరింగ్ ఎంత అయింది, ఎన్ని కోట్ల డబ్బులు తీసుకున్నారు ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినందుకు, ఎన్ని కోట్లు ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా చేతులు మారినాయి, ఎన్ని కోట్లు ఆ బెట్టింగ్ యాప్లు అమాయకుల డబ్బులు దోచుకున్నది, అమాయకుల డబ్బులు ఖాతాల్లో వేసుకొని వాళ్ళ ప్రాణాలు మింగింది అనే దిశగా ఈ విచారణ అయితే సాగుతూ ఉంది. అందుకే చాలామంది ఈ యాప్లు ప్రమోట్ చేసేటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా ఇప్పుడు ఒక టెన్షన్ పడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కనుక నిజంగా ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి డబ్బులు తీసుకొని ఉంటే దాని పేమెంట్లకు సంబంధించిన రిసిప్ట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా దొరికితే బెట్టింగ్ యాప్లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, ఎవరైతే ఫిర్యాదు చేసారో వాళ్ళు ఏవైనా తమ డబ్బులు పోయినట్టుగా ఆధారాలు చూపగలిగితే మాత్రం వీళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టి కూడా నిన్న హైకోర్టు సంబంధించి విష్ణుప్రియ యాంకరు యాక్ట్రెస్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసిన కేసుల హైకోర్టుకు హాజరై ఆమె నాకు ఈ కేసులో నాకు సంబంధం లేదు, నాకు తెలియక వేసిన నా పేరు కొట్టేయరని చెప్తే కొట్టేసేది లేదు, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే, నువ్వే కాదు నీతో పాటు ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్ల కేసులో ఉన్నారో, ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిరో, ఎవరెవరైతే తప్పించుకొని విదేశాలకు వెళ్ళిపోయారో, పోలీసులు విచారణకు హాజరు కాకుండా తలదాచుకున్నారో వాళ్ళందరూ కూడా రావాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది, హుకుం జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిన్నోళ్ళతో పాటు పెద్దోళ్ళకు కూడా కొంత టెన్షన్ పట్టుకుందని చెప్పొచ్చు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, మామూలుగా విచారణకు ఒక డేట్ ఇట్లా కాదు, ఎప్పుడు ఏ ఆధారం దొరికినా వెంటనే పిలిచి విచారిస్తూ ఉంటారు ఇలాంటి కొన్ని సీరియస్ మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులలో. కాబట్టి ఎప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ల కేసులో విచారణకు పిలిచినా రావాలే. ఈ 2 రోజులలో సిట్ కూడా వేస్తూ ఉన్నారు. సిట్ వేస్తే కేసు ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే మియాపూర్ పంజాగుట్టలలో సంబంధించిన కేసులు కూడా నమోదైన వీటిని కూడా సిట్కు బదిలీ చేయబోతూ ఉన్నారట. ఇక ఈ సిట్ కనుక దర్యాప్తు మొదలు పెడితే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యూ లైన్ కట్టాల్సిందే విచారణకు. ఎందుకంటే సిట్ అడిగే క్వశ్చన్లకి ఎంతటి స్టార్ హీరోలు అయినా సరే, సెలబ్రిటీలు అయినా సరే, నేషనల్ పాన్ ఇండియా హీరోలు, పాన్ ఇండియా నటులైనా సరే, ఆఖరికి క్రికెటర్ల మీద కూడా కేసులు నమోదని వాళ్ళైనా సరే సిట్ పిలిస్తే వచ్చి సమాధానాలు చెప్పాల్సిందే. డబ్బులు తీసుకున్నారా లేదా, ప్రమోట్ చేసినారా లేదా, చేయలేదు అంటే అక్కడ వాళ్ళు చేసినటువంటి ఆ వీడియోలు చూపిస్తారు, సాక్ష్యాధారాలు చూపిస్తారు. మరి చేసినందుకు ఎంత తీసుకున్నావు, ఏం తీసుకోకున్నావు, తీసుకోలేదంటే తీసుకోకుండా ఎందుకు చేసినావు, సంస్థలో నీకేమైనా పాలుందా, నీ వాటా ఉందా, నువ్వు యాడ్ మాత్రమే చేస్తే ఎన్ని డబ్బులు తీసుకొని యాడ్ చేసినావు, ఆ డబ్బులు ఏ రూపంలో తీసుకున్నావు, ఎవరు ఇచ్చిర్రు, ఏ దేశం నుంచి వచ్చినాయి, విదేశాల నుంచి వచ్చినాయా, స్వదేశంలోనే నీకు డబ్బులు అందినాయా, బ్లాక్ మనీయా, ఆన్లైన్ ట్రాన్సాక్షనా, మనీ లాండరింగా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా రూపంలో నువ్వు యాడ్ చేసినందుకు పొందినవా అనే కోణంలో ఈ విచారణ జరగబోతూ ఉన్నది. ఎవరైనా సరే అంతర్జాతీయ నేరం ఇది. ఈ
బెట్టింగ్ యాప్ల కేసులో ఉన్న వాళ్ళందరినీ ఇప్పటికే మంచు లక్ష్మి ఫెయిర్ ప్లే అనే లైవ్ యాప్ కోసం ఎల్లో 24/7 యాప్ కోసం మంచు లక్ష్మి ప్రమోట్ చేసింది. A23 యాప్ కోసం విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసిండు. జీత్ విన్ యాప్ కోసం నిధి అగర్వాల్ చేసింది. ఫెయిర్ ప్లే యాప్ కోసం హీరోయిన్ ప్రణీత చేసింది. ఆంధ్ర 365 యాప్ కోసం నటి శ్యామల చేసింది. ఇంకా రీతు చౌదరి, టేస్టీ తేజ, భయా సన్నీ యాదవ్, హర్ష సాయి, విష్ణుప్రియ, వి బుక్, తాజ్ 77, ధనీ బుక్, మామా 247, తెలుగు 365, ఎస్ 365, జై 365, పారీ మ్యాచ్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇలాంటి యాప్లకు ఎవరెవరైతే ప్రమోషన్ చేశారో అందరి మీద కూడా కేసులు నమ్మతాయి. వీరందరినీ కూడా సిట్టు విచారించబోతా ఉన్నది. వీళ్ళందరికీ ఇక చుక్కలనే చెప్పొచ్చు బెట్టింగ్ యాప్ల విషయంలో. ఇది ఇక ఇంకో